అరకు వెళ్ళి వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కాఫీ టేస్ట్ చేయకపోతే అలా కాఫీ అయితే తీసుకున్నాను అనమాట. మనకు వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కాఫీ పౌడర్స్, పసుపు, బిర్యానీ దినుసులు అన్నీ అమ్ముతారు. అవన్నీ చాలా లో కాస్ట్, ఒక్కో ప్యాకెట్ 15 to 20 రూపీస్ అయితే ఉంటుంది. సో అక్కడ ఈ అన్న చికెన్ మ్యారినేట్ చేస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళి చీకులు తినకపోతే వీటిని చీకులు అని అంటారు అనమాట. చికెన్ మ్యారినేట్ చేసి బొగ్గుల మీద కాలుస్తున్నారు. సో ఈ ప్యాకెట్లో అన్ని రకాల ఒక్కో ప్యాకెట్ అయితే తీసుకుని కాఫీ పౌడర్ కూడా తీసుకున్నాను అనమాట. సో చీకులు తినేసి అలా అయితే మేము తిరిగి రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా డే 2 అలా ఫినిష్ చేసాం. కానీ ట్రాఫిక్ చూసారా, వుడెన్ బ్రిడ్జ్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉందంటే, వుడెన్ బ్రిడ్జ్ ఎర్లీ మార్నింగే వెళ్ళండి నా సజెషన్ అయితే. ఈవినింగ్ అయితే అస్సలు అవాయిడ్ చేయండి. మేము తీసుకున్న రిసార్ట్ వచ్చేసి ప్రసాద్ గెస్ట్ ఇన్ అనమాట. ఎవరు ఇది తీసుకోవద్దని రికమెండ్ చేస్తారు. బికాజ్ రూమ్స్ ఆర్ వెరీ కంజెస్టెడ్, హాట్ వాటర్ ఉండదు, రెస్టారెంట్ అని పేరుకే కానీ లోపల ఫుడ్ అవైలబుల్ ఉండదు. ఏది కావాలన్నా బయటకు వెళ్ళాల్సిందే. సో జస్ట్ 1 night స్టే, జస్ట్ అలా స్టే చేసి వెళ్ళిపోతాం అనుకుంటే తప్ప ఈ రిసార్ట్ని ఎవరు తీసుకోవద్దని చెప్తాను. నెగిటివ్ కాదు, ఆ ఎక్స్పీరియన్స్